దేవునికి పెట్టబడిన పేరు నేను పదే పదే చెప్తూ వచ్చాను. మనకున్నట్లుగా ఏదో పిలవటానికి పెట్టబడిన పేర్లు కాదు. ప్రతి పేరు ఆయన గుణాతిశయాన్ని తెలియచేస్తూ ఉంది. ఆయన ఎట్టివారో, ఆయన గుణగణాలు ఎలాంటివో, ఆయన గుణాతిశయాలు తెలియచేయటానికి పేర్లు పెట్టబడ్డాయి. లోకంలో చాలా పేర్లు ఉంటాయి. అందమైన పేరు బాగుంటుంది కానీ తీరు బాగాదు. పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. పేరేమో పరిశుద్ధుడైన పౌలు. ఆ ప్రాంతంలో గేదెలు తప్పిపోతే పరిశుద్ధుడైన పౌలు దగ్గరకు వచ్చి, ఎరా మా గేదెలు తప్పిపోయినాయి అని అడిగే పరిస్థితి. కానీ ఈ దేవుని దగ్గరకు వచ్చేసరికి పేరేదో ఆయన గుణం అదే. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు ఏది చెప్తాడో అది చేస్తాడు. ఇంకా చెప్పాలంటే చెప్పిన దానికంటే మరెక్కువ చేసే దేవుడు. యోసేపుకు దర్శనం ఇచ్చాడు. ఆయన పన లేచి నిలబడ్డట్లుగా 11 పనలు సాష్టాంగ పడ్డట్లుగా దేవుడు దర్శనం ఇచ్చాడు. కానీ దేవుడు యోసేపు పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? 11 పనలే కాదు, ఐగుప్తు దేశమంతా ఆయన ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు చేశాడు. కొంతమంది మాటలు కోటలు దాడతాయి, చేతల దగ్గరకు వచ్చేసరికి ఏమి ఉండదు. ఏలూరులో ఒక సామెత, నాకు అది భలే ఇష్టమైన సామెత. మాట ముచ్చట మా ఇంటికాడ, రేపటి భోజనం మీ ఇంటికాడ. ఇట్లా ఉంటారు కొంతమంది. మాటలు భలే కమ్మగా ఉంటాయి. దైవజనులు ఏసన్న గారు చెప్తూ ఉండేవాళ్ళు, ఆడి మాట అసలు నమ్మకూడదయ్యా, వాడి నోట్లోనే గారెలు ఉండేస్తాడంట. ఎట్లా వండుతారో ఏమో తెలీదు. సావకురాలు కూడా ఆ మాట బాగా తెలుసు, పదే పదే అంటూ ఉండేవాళ్ళు. కొంతమంది పేర్లు బాగుంటాయి, తీరు బాగాదు. ఒక ఆయన అంటాడు, పేరు మార్క్, బ్రతుకంతా రిమార్కేనంట. విన్నారా? ఇంకొక ఆయన అంటాడు, గాంధీ అని పేరు పెట్టుకొని గాడిదలాగా బ్రతికేదానికంటే సుబ్బయ్య అనే పేరు పెట్టుకొని శుభ్రంగా బ్రతకటం మేలు అంటాడు. విన్నారా? గాంధీ అనే పేరు పెట్టుకొని గాడిదలాగా బ్రతికే కంటే సుబ్బయ్య అనే పేరు పెట్టుకొని శుభ్రంగా బ్రతకటం మేలు. అలా కాకుండా ఏం పేరు? యోబు అనే పేరు పెట్టుకొని జేబులు కొట్టేవాడిగా బ్రతకటం కంటే, వింటున్నారా, పెంటయ్య అనే పేరు పెట్టుకొని సెంటులాగా బ్రతికితే మేలు. విన్నారా? పేరు అప్రస్తుతం. నీ పేరు ఏదైనా అది అందమైన పేరా కాదా? పేరుకు మించిన తీరు మన ఒక్కొక్కరు దేవుడు కలుగు చేయును గాక. ఈ దేవుడు ఉన్నారే, నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం, ఈయన పేరేదో పేరుకు మించిన తీరు తెన్నులు కలిగిన మహాత్యము కలిగిన గొప్ప దేవుడు. ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. చెప్పిన దానికంటే మరెక్కువగా దేవుడు మన బ్రతుకులు చెయ్యునుగాక. ఈ మాసం రాగల డిసెంబర్ మాసం దేవుడు మన పరిచర్యలో ఆయన ప్రత్యక్షమై, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మన పరిచర్యలో కానీ, ఈ రాత్రి లైవ్ చూస్తున్న కుటుంబాల్లో కానీ, మందిరానికి వచ్చిన ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఓ ప్రత్యేకమైన పేరుతో ప్రభు ప్రత్యక్షం కాబోతున్నారు. స్క్రీన్ మీద చూడండి. ఏల్ పెలెట్, పైలెట్ అంటారు చూసారా, ఇందులో నుంచో వచ్చింది. ఏల్ పెలెట్. ఏల్ అంటే దేవుడు అని అర్థం. పెలెట్ అంటే తప్పించువాడు, విడిపించువాడు, సంరక్షించువాడు అని అర్థం. నా చేతులెత్తి ఒక్కొక్క కుటుంబాన్ని దీవిస్తున్నాను. దయగల దేవుడు డిసెంబర్ మాసంలో తప్పించే దేవునిగా ప్రత్యక్షమగునుగాక. ఏ బంధకాలతో మీరు బంధించబడ్డారో యేసు నామం పేరిట ప్రతి బంధకాన్ని దేవుడు తెంచి బంధకాల నుంచి దేవుడు విడిపించునుగాక. విడిపించటం మాత్రమే కాదు, రాగల డిసెంబర్ మాసం అంతా సంరక్షకుడుగు దేవునిగా మనలను, మన కుటుంబాలను, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని దయగల దేవుడు సంరక్షించునుగాక. మెట్టుకి దేవుడు ఎవరయ్యంటే తప్పించే దేవుడు. చెప్పండి, ఎవరైనా తప్పించేవాడు మాత్రమే కాదు, విడిపించేవాడు.
విడిపించేవాడు మాత్రమే కాదు, మరెన్నడూ ఆ బంధకాలలోకి వెళ్లకుండా ఆయన ప్రజలను సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తి అపాయాల నుంచి కానీ ఆపదల నుంచి కానీ తప్పించబడాలంటే కీర్తనకర్త దావీదు గారు 33వ కీర్తన చూడండి ఒకసారి ఆ మాట. 33వ కీర్తన నెక్స్ట్ 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఎంత చక్కటి మాటలు దావీదు గారు అంటాడు చూడండి. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించబడడు, రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు, వారి ప్రాణమును మరణంలో నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకోని వారందరి మీదను నిలిచి ఉన్నది. రాగల డిసెంబర్ మాసమంతా ఆయన కనుదృష్టి మన ఒక్కొక్క కుటుంబం మీద దేవుడు నిలుపునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి కుటుంబం మీద ఆయన కనుదృష్టి నిలుపునుగాక. విచిత్రం, దావీదు రాజు అన్న తర్వాత గుర్రాలు ఉంటాయా లేవా, రథాలు ఉంటాయా లేవా, సైన్యం ఉంటుందా లేదా? 16వ వచనంలో అంటాడు, 16వ చరణంలో అంటాడు, ఏ రాజు సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు ఏ బలం అధిక బలము చేత తప్పించబడడు. అయ్యా, ఏ రాజు సేనాబలం చేత తప్పించబడడు, ఏ వీరుడు తన అధిక బలం చేత తప్పించబడడు. దేవుడైన యెహోవా ఎవరిని తప్పిస్తాడో వాడే తప్పించబడతాడు. దేవుడైన యెహోవా ఎవరిని విడిపిస్తాడో వాడే విడిపించబడతాడు అంటాడు. ఏ రాజును అని ఎందుకు అన్నాడో తెలుసా? చివరికి దావీదు రాజు కూడా, చివరికి నాతో నేను అంటాను, అంత గొప్ప స్థానంలో ఉన్న రాజు, అయ్యా ఏ రాజు తన సేనాబలం చేత రక్షించబడడు. నిజమే, కొన్ని లక్షల సైన్యం నాకుంది, లక్షల సైన్యం నన్ను రక్షించలేదయ్యా. దావీదు అనేవాడు కూడా మామూలుడు కాదు, సింహాన్ని చీల్చినోడు, ఎలుగుబంటిని మేకపిల్లలు చీల్చినట్లుగా చీల్చినోడు, సౌలు చంపలేని గొలియాతును చంపినవాడు దావీదు. అధిక బలం కలిగినోడే, కానీ అధిక బలం చేత ఏ వీరుడు తప్పించబడడయ్యా, నీవు తప్పిస్తే తప్ప. చెబుదాం గట్టిగా ఆమెన్. నీవు కాపాడితే తప్ప కాపాడబడడయ్యా. ఏ రాజు తన గుర్రాల బలాన్ని బట్టి, గుర్రముల యొక్క అధిక బలమును బట్టి తప్పించబడడయ్యా. నీ దయాదృష్టి ఎవరి మీద నిలిచుంటుందో, నీ దయాదృష్టి నిలిచిన వాడు మరణములో నుండి వాని ప్రాణాన్ని నువ్వు తప్పిస్తావయ్యా అని చప్పుడు కొడతా. దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా 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 హల్లెలూయా. కీర్తనకర్త మాట్లాడుతున్న మాట 18వ వచనం ఒకసారి చూపించిన 18. వారి ప్రాణమును మరణములో నుండి తప్పించుటకును, కరువులో నుండి వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. అద్భుతం. ద్వితీయోపదేశకాండంలో చూస్తాం కదా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి ఆ దేశం మీద నిలుపుతాను అని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు దేశం మీద దేవుడు కనుదృష్టి నిలిపాడు, నిజమే. దానికి మించి ఒక మాట చెప్పమంటారా? ఇశ్రాయేలు దేశం మీద దేవుని కనుదృష్టి నిలిచింది అనేది ఎంత వాస్తవమో, ఈ రాత్రి సజీవురాలిగా మందిరానికి వచ్చిన నీ మీద కూడా దేవుని కనుదృష్టి నిలిచింది. ఈ రాత్రి లైవ్లో ఎంతమంది ప్రజలైతే వాక్యం వింటున్నారో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన కనుదృష్టి మీ మీద కూడా నిలిచింది అని ఘంటాపదంగా ఈ మాట చెప్తాను. మీరు అనొచ్చు, అన్నయ్య మీకు ఎక్కడ కనపడింది అన్నయ్య దేవుని కనుదృష్టి నా మీద ఉన్నట్లుగా? మీకేమైనా దర్శనంలో కనపడిందా? రాత్రిపూట కల్లో దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో
భాస్కర్ మీద నా కనుదృష్టి నిలిచి ఉందని దేవుడు ఏమైనా చూపించాడా అని అడిగితే దేవుడు నాకు అట్లా చెప్పలేదు, కానీ లేఖనాల్లో నుంచి చెప్పాడు. ఒకని ప్రాణము మరణములో నుంచి తప్పించబడిందంటే దానికి కారణం దేవుని కనుదృష్టి వారి మీద నిలిచి ఉన్నది కనుక. ఇక్కడ సజీవులుగా ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి అని అడగాల దైవజనమా, విచిత్రం చూడండి. అలాగని మరణగండాలు నీకు నాకు రాలేదని కాదు, బంధకాలలో నుంచి తప్పించే దేవుడు. అలాగని మరణగండాలు రాలేదని చెప్పడానికి వీల్లేదు. ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, ఇంటిలో చాలా సందర్భాల్లో నీకు మరణానికి ఎంత దూరం ఉందో తెలుసా? దావీదు గారు అంటాడు, అడుగు దూరంలో మాత్రమే మరణం నాకు దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉందయ్యా? 1 feet. ఒక్క అడుగు దూరంలోనే మరణం ఉందయ్యా. మరణం ప్రతి క్షణం మరణదూత నన్ను వెంటాడుతూ వస్తూ ఉన్నా దేవుడు నా బ్రతుకులో ప్యాలెట్గా ప్రత్యక్షమై నా ప్రాణాన్ని మరణములో నుంచి తప్పించి సజీవునిగా నన్ను నిలవబెట్టాడయ్యా అని మాట్లాడుతున్నాడు. నిజమే, రాగల డిసెంబర్ మాసం కానీ గడిచిన 11 మాసాలు కానీ ఆయన దయాదృష్టి మన ఒక్కొక్కరి మీద నిలిపి మరణములో నుండి మన ప్రాణాన్ని తప్పించిన విమోచకుడు దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. మీరు దేవుని కృపను ఎంత అనుభవిస్తారో కానీ సేవకులుగా మేము ఉన్నాం. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు మావన్నీ బ్రతుకంతా ప్రయాణమే. ఈరోజు ఈ ఊరిలో ఉంటాం, రేపు ఇంకొక ఊరిలో ఉంటాం, ఆ తర్వాత ఇంకొక ఊరిలో ఉంటాం, ఆ తర్వాత మరొక ఊరిలో ఉంటాం. ఈ ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మీలో చాలామంది అబ్బా విమాన ప్రయాణం ఎంత సరదాగా ఉంటుందో అని అనుకుంటారు కదా. ఒకసారి అక్కడ తెలుస్తుంది. ఈ మబ్బులు పట్టినప్పుడు దట్టమైన మేఘాల మధ్యలో విమానం పోయేటప్పుడు ఎట్టుంటుందో తెలుసా? ఊగిపోతిట్ట. విమానం ఊగిపోతుందంటే విమానంలో కూర్చున్న వాళ్ళు అందరూ ఊగిపోతారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే బండి ఏదైనా రిపేర్ వస్తే పక్కకి ఆపేసి రిపేర్ చేయొచ్చు. విమానానికి రిపేర్ వస్తే చాలాసార్లు మరణం అడుగు దూరంలోనే ఉందేమో అన్న పరిస్థితి. మరణం అడుగు దూరంలో ఉంది, నిజమే. మరణములో నుండి తప్పించే దేవుడు నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా దేవుడు అంటి ఉన్నాడు అనేది అంతకంటే వాస్తవం. నరుని తలతో తలనూనె అంటి ఉన్న రీతిగా దేవుడు తోడై ఉన్నాడు అనేది అంతే వాస్తవం. కనుక ఎన్నో మరణ బంధకాల నుంచి కృపగల దేవుడు తప్పిస్తూ వచ్చాడు. జస్ట్ రాత్రి నేను ఏలూరు నుంచి వచ్చాను, తెల్లవారుజాము 4:30-5 గన్నవరం దాటిన తర్వాత విస్తారంగా జనాలు గుమిగూడి ఉన్నారు. ఏంటని కాస్త కారు అట్లా స్లో చేసి అటు చూస్తే 17-18 సంవత్సరాల బిడ్డ యాక్సిడెంట్ అయిపోయిందండి. మరి లారీ కొట్టిందో ఏది కొట్టిందో తెలియదో ఆ 2 వీలర్ మీద నుంచి పడిపోయి ఆ తలలి నేలకు తగిలి తల అక్కడికక్కడే ఆ బిడ్డను చూస్తే ఎట్లా ఉన్నాడు తెలుసా? ఈ చెయ్యి ఇట్లా వేసి ఆ బిడ్డను చుట్టంతో నాకు అనిపించింది, దేవా ఒకవేళ వాళ్ళ అమ్మే గనక ఇక్కడికి వచ్చి ఆ బిడ్డను అట్లా చూస్తే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోద్దో కదయ్యా. 18 సంవత్సరాలు పెంచుకున్న బిడ్డ ఒక అనాథ శవంలాగా నడి రోడ్డు మీద ఎలా మిగిలిపోతే ఆ తల్లి హృదయం ఎంత బ్రద్దలైపోద్దో కదా. ఆ బిడ్డను చుట్టూతో నాకు మొట్టమొదటి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? వాళ్ళ అమ్మే గుర్తొచ్చింది. ఆ అమ్మకి ఎంత కడుపు కోత, చిన్న బిడ్డ. దైవజనమా, నేను మీతో చెప్పే మాట, అలాంటి భయానకరమైన పరిస్థితులు ఎన్నెన్నో నీ జీవితంలో కూడా సంభవించాయి. వెంట్రుకవాసి మందంలో ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు తప్పించబడ్డావు. ఎందుకు తప్పించబడ్డావో తెలుసా? దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి ఉన్నది గనుక, దేవుని దయాదృష్టి నీ మీద నీ పిల్లల మీద నిలిచి ఉన్నది గనుక మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు.
ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. అపోస్తలుడైన పౌలు వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను మధ్యధరా సముద్రం గుండా ప్రయాణమై వెళ్ళేటప్పుడు బ్రతుకుతాను అనే ఆశ నాకు బొత్తిగా లేదు. ఎందుకు ఆ మాట అంటున్నావయ్యా? సూర్యుని ముఖం చూసి 14 రోజులు అవుతుంది. కటికి చీకటి, పగటికి రాత్రికి పెద్ద తేడా లేదు. 14 రోజుల పాటు గాఢాంధకారపు చీకటిలో ఉన్నా. ఓడలో ఉన్న ధాన్యం అంతటిని పారేశాం. అక్కడ ఒక మాట అంటాడు, బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా లేదు. ఆశ బొత్తిగా లేని పరిస్థితి. ఈలోపు ఏమైందో తెలుసా? మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఆ ఓడ బ్రద్దలైపోయింది. విన్నారు ఈ మాట? ఓడ పూర్తిగా బ్రద్దలైపోయింది. ఇంకా ఓడ బ్రద్దలైపోయిన తర్వాత ఒక్కడైనా బ్రతుకుతాడని చెప్పుకోవటానికి ఆధారం ఉందా? నట్టనడి సముద్రంలో ఓడ బ్రద్దలైతే దేవుడు అంటాడు, సౌలా, నీకు కానీ నీతో పాటు ఉన్న వ్యక్తులకు కానీ మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదు. 276 మంది ఓడలో ఉన్నారు కదా, 276 మందిలో ఒక్కరికి కూడా మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు అన్నాడు. పౌలు అదే మాట వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఓడ బ్రద్దలైన తర్వాత తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు అన్నావు కదా అయ్యా, అయ్యింది ఎక్కడ చూడు, ఓడే బ్రద్దలైపోయింది, అయిపోయింది మన పని అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు. కానీ విచిత్రం తెలుసా? ఓడ బ్రద్దలైపోయినా బ్రతుకుతాము అనే ఆశ లేని ఆ భయానకరమైన స్థితిలో కూడా 276 మందిని సజీవంగా దేవుడు ఒడ్డుకు చేర్చాడు. నిజమే బిడ్డలారా, చాలాసార్లు నీ జీవితంలో, నా జీవితంలో మనం అనుభవించిన కొన్ని రోగాలు, అనుభవించిన కొన్ని పరిస్థితులు, పడక మీద పండుకున్నప్పుడు ఇదే నా చివరి రాత్రి ఏమో, తెల్లారిందాక నేను బ్రతకలేనేమో, నా పిల్లల ముఖాన్ని చూడలేనేమో, ఇదే నా చివరి క్షణాలేమో, అది చివరి క్షణాలని గుర్తొచ్చినప్పుడు హృదయం తల్లడిల్లిపోతా. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటా, ఇదే నా చివరి రాత్రి అని ఎన్నోసార్లు నీ బ్రతుకులో అనుకున్నావు. నిజమే, మరణం అడుగు దూరం గుండా వెళ్తూ ఉంటే జీవాధిపతిగా దేవుడు ప్రత్యక్షమై, ఏల్ పెలెట్గా దేవుడు ప్రత్యక్షమై మరణములో నుండి నీ ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను జారిపోకుండా మన పాదాలను తప్పించి ఈ సంవత్సరపు చివరి దినాలకు నడిపించిన జీవాధిపతి అయిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అపోస్తలుడైన పౌలు వారి జీవితంలో ఇక అయిపోయింది, నేను బ్రతకలేను, అయిపోయింది నా పరిస్థితి, బ్రతుకుతామనే ఆశ, ఆ మాట పెద్దగా చెప్పాలి, బ్రతుకుతామనే ఆశ మీ జీవితంలో ఇక నేను బ్రతుకుతాననే ఆశ నాకు బొత్తిగా లేదు అని అనుకున్న సందర్భాలు జీవితంలో కనీసం ఒక్కసారైనా 2 సార్లైనా వచ్చిందా లేదా? మీరు ఎట్లా చూస్తున్నారంటే, ఒకసారి ఏం కర్మ, ఆ 1 పక్కన 0 పెట్టాలయ్యా, 2 పక్కన 0 పెట్టాలయ్యా. అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో నువ్వు బ్రతికి ఎందుకు బట్ట కట్టగలిగావో తెలుసా? ఆయన దయాదృష్టి నీ మీద నిలిచి ఉన్నది గనుక, ఏల్ పెలెట్గా ఆయన ప్రత్యక్షమయ్యేడు గనుక, 11 మాసాలు ప్రత్యక్షమైన దేవుడు నీ బంధకాలలో నుంచి, మరణ బంధకాలలో నుంచి తప్పించే దేవునిగా డిసెంబర్ మాసంలో కూడా ఆయన ప్రత్యక్షమగునుగాక. ఓ మాట, ఎందుకు ఆయన మనల్ని తప్పిస్తున్నాడు? పౌలుని ఎందుకు తప్పించాడు? తప్పించడం వెనుక దేవుని ఉద్దేశం ఏంటి? చూడండి, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక, అందరు బైబిల్ తెరవండి ఒకసారి, 4వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం నాతో కలిసి, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తం, అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోటు నుండి తప్పించబడి తిని. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ స్థలంలో పౌలు గారి మాటల్లో సింహం అంటే మరణం,
మరణం చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఎట్లా తప్పించాడట? ఆ మాట చూడండి. ప్రభువు, అయ్యో ప్రభువు చూయించే కదా, ఇక చూయించిన తర్వాత కూడా చెప్పకపోతే అట్ట. ప్రభువు, మీకు తెలుసా, మరణదూత మిమ్మల్ని వెంటాడేటప్పుడు, నన్ను వెంటాడేటప్పుడు ప్రభువు నీ ప్రక్కన నిలవబడ్డాడు. ప్రభువు నీ ప్రక్కన నిలవబడ్డాడు. ప్రభువు నీ ప్రక్కన నిలవబడ్డాడు. ప్రభువు నీ ప్రక్కన నిలవబడటాన్ని బట్టే మరణంలో నుండి జీవానికి దాటించబడి సింహపు నోటు నుంచి మనం తప్పించబడ్డాం. ఆ అదృశ్యుడకు దేవుని నీవు చూడకపోవచ్చు, ఆయన ఉన్నాడు గనుకే సింహపు నోటు నుంచి మనం తప్పించబడ్డాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నేను మరలా చెప్తున్నాను, మీరెంత దేవుని కృపను అనుభవిస్తారో నాకు తెలియదు, కానీ సేవకులుగా మా జీవితాల్లో ప్రతిరోజు అనే కంటే కూడా ప్రతి గంట అనే కంటే కూడా ప్రతి నిమిషం అంటే కూడా తక్కువే, ప్రతి క్షణం దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నా. మన ఐజాక్ అన్న ఉన్నాడు, నేను కళ్ళు తెరిచినంతసేపు 120, అట్లా నిద్రపోతానా 140కి పోతాడు. అద్భుతం. నిద్రలో కూడా కారు ఎంత స్పీడ్తో వెళ్తుందో నేను పసిగట్టగలుగుతాను. జార్జానికే కనుక ఇస్తే 160. వద్దు తమ్ముడా, చూడండి, కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ప్రయాణాల్లో సమయానికి వెళ్ళాలని చెప్పి వెళ్ళేటప్పుడు అండి, కొన్ని సందర్భాల్లో గుప్పెట్లో గుండెను పెట్టుకొని ప్రయాణం చేసిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంవత్సరాంతపు దినాలకు సజీవునిగా రావటానికి కారణం ఏంటో తెలుసా? ఏల్ పెలెట్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నో మరణ బంధకాల నుంచి దేవుడు తప్పించాడు. అయితే దైవజనమా, నిన్ను దేవుడు తప్పించింది, నిన్ను బ్రతికించింది. అమ్మ నా వైపు చూడండి, నిన్నెందుకు దేవుడు బ్రతికించాడు అని అంటే, అదే మాట అన్నా, నేను లేకపోతే మా ఆయన ఎట్లా బ్రతుకుతాడు? అదే మాట అన్నా, నేను లేకపోతే నా పిల్లలు ఎట్లా బ్రతుకుతారు? భర్త కొరకు కాదు దేవుడు నిన్ను బ్రతికించింది, పిల్లల కొరకు కాదు దేవుడు నిన్ను బ్రతికించింది, భార్య కొరకు కాదు నిన్ను బ్రతికించింది. దేవుడు తన కొరకు నిన్ను బ్రతికించుకున్నాడు. తన పనికి ఉపయోగపడాలని దేవుడు నిన్ను బ్రతికించుకున్నాడు. తన రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలని, తన మహిమ కొరకు దేవుడు బ్రతికించుకున్నాడు. చేద్దాం ఆమేన్ అంటాడు పౌలు గారు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తం, అన్ని జనులందరూ దానిని విను నిమిత్తం, అంటే సువార్తను ప్రకటించటానికి ప్రభు నన్ను బ్రతికించుకున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అన్ని ప్రజలు ప్రభు తట్టు త్రిప్పబట్టడానికి ప్రభు నన్ను బ్రతికించుకున్నాడు. బిడ్లారా, నిన్నెందుకు బ్రతికించాడో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తావని, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తావని, అవకాశం దొరికినప్పుడల్లా దేవుని మందిరంలో ఏదో ఒక పరిచర్యలో పాలిభాగస్తుడు అవుతావని, తన పని కొరకు దేవుడు నన్ను బ్రతికించాడు. మందిరానికి ఎవరు వచ్చినా, ఇందాక జాషువా అని చెప్పారు కదా, సొలొమోను జ్ఞానం చూద్దామని వస్తే అక్కడున్న పని వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాడంట. మందిరంలో వాక్యం బాగుంది, పరిచర్య బాగుందని టీవీలో చూసి వస్తారు కదా, ఎవరి నోట విన్నా, ఎవరి నోట నుంచి మాట్లాడినా ఏం మాట్లాడతారో తెలుసా? వాక్యం ఎంత బాగుందో దానికంటే ఎక్కువగా సంఘంలో క్రమశిక్షణ ఇంకెక్కువ బాగుందయ్యా, ఇంకెక్కువ బాగుంది. మందిరంలో ఎంటర్ అయింది మొదలుకొని సంఘ పెద్దలు, తండ్రులు, తల్లులు, యవ్వన బిడ్డలు మమ్మల్ని ఇన్వైట్ చేసే విధానం, మమ్మల్ని పలకరించే విధానం, మేము ఎవరమో తెలియకపోయినా మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతూ, అన్నా బాగున్నారా, అక్క బాగున్నారా, ఆ ప్రేమతో కూడుకున్న పలకరింపుకే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి మేము ఫిదా అయిపోయామయ్యా అంటారు. ఏం అక్కడ ఆమెం చెప్పరా? కొంతమంది కొన్ని చోట్ల చర్చిలకు వెళ్తే చూడండి, కొంతమంది మొఖాలు అవదందాగిన మొఖాల్లాగా ఉంటాయి. ఎవరైనా కొత్తగా వస్తే ఉరిమిరి చూస్తారు. నాకు అసలు అర్థం కాదు, వీళ్ళు పిశాచులా విశ్వాసులు అర్థం కాదు, ఉరిమిరి చూస్తారు. ఎట్లా వాళ్ళు చూపు ఎట్లా ఉంటుందో తెలుసా? ఎందుకు వచ్చారా మీరు మా చర్చికి? ఏదో ఆ భోజన పంక్తిలో జనాలు ఎక్కువ వస్తే భోజనాలు సరిపోవేమో అని భయపడుతున్నట్లుగా చర్చికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఉరిమి ఆ సూపుకిడి చచ్చిపోవాలా? బిడ్డలరా, అమ్మా
నా తట్టు చూడండి. నిన్ను దేవుడు బ్రతికించింది తన పని కొరకు దేవుడు బ్రతికించాడు, తన మహిమ కొరకు దేవుడు బ్రతికించాడు. ప్రభా, ప్రతిరోజు నీకు నేను ఉపయోగపడాలయ్యా, నీ సేవ కొరకు ఉపయోగపడాలయ్యా, నీ పరిచర్య కొరకు ఉపయోగపడాలయ్యా అని దేవుని పని కొరకు ఉపయోగపడుతూ వెళ్ళు. ప్రతి క్షణం తన పని కొరకు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, తన పని కొరకు దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. మొన్న మధ్య సేవకురాలతో మాట్లాడుతూ వరకు సరదాగా అన్నా, ఏమన్నాను తెలుసా? నాకు అసలు జ్వరం కూడా రాదు, చెప్పలేదు, నాకు తలనొప్పి గెలనొప్పి రాదు అన్నా సరదాగా. నాది ఐరన్ బాడీ, దేవుడు నాకు ఎందుకు ఆరోగ్యం ఇస్తాడో తెలుసా? ఊరక సరదాగా అన్నా. నాకు దేవుని పని అంటే పిచ్చి, వాక్యం ప్రకటించడం అంటే పిచ్చి, నశించిపోతున్న ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పటం అంటే పిచ్చి, దేవుడిచ్చిన డబ్బును దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దాచుకోవటం అండి. ఎవరా మనిషి వెదజల్లటం అంటే పిచ్చి. ఇక ఈ పిచ్చి ఉంది కదా, మరి ఈ పని చేయాలంటే నాకేముండాలా కదా? ఆరోగ్యం ఉండాలి కదా. అందుకనే నాకు జ్వరం కూడా రాదన్నా. ఎస్, ఆయన పని చేసుకుంటూ వెళ్తా ఉంటే కావలసిన ఆరోగ్యం ఆయన ఇస్తాడు. ఆయన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే వస్తువులను, వనరులను, వ్యక్తులను దేవుడే సమకూరుస్తాడు. ప్రభా, వస్తువులు ఇవ్వయ్యా, వ్యక్తులు ఇవ్వయ్యా, ధనం ఇవ్వయ్యా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీ దర్శనం ఉన్నతమైనదైతే వనరులు కూడా దేవుడే 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 సమకూర్చటం ప్రారంభిస్తాడు. ఆమేన్. తమ్ముడు, ఈ నూతన మాసం ఎందుకు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు? ఆయనకు ఆయన పని కొరకు నువ్వు ఉపయోగపడాలని. ప్రతి దినం, ప్రతి క్షణం మనము నీ ఒక్కదానివే కాదు, నీ ఒక్కడివే కాదు, నీవు నీ ఇంటి వారు ప్రభు పనిలో పాలి భాగస్థులగుదురుగాక. ఎస్, ఈ దేవుడు తప్పించే దేవుడు. దేనిలో నుంచి తప్పిస్తాడు తెలుసా? బంధకాలలో నుండి. ఏ బంధకాలు? మరణ బంధకాలలో నుంచి తప్పిస్తాడు. ఆయన తప్పించాడు, ఆయన దృష్టి మన మీద నిలిచింది అనే దానికి నిదర్శనం ఈరోజు సజీవులుగా మందిరానికి రావటమే. ఆమేన్.